హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మన కిచెన్లో ముంత మసాలా చేశానండి. చాలా యమ్మీగా ఉంటుంది, పిల్లలు ఇష్టంగా తింటారు. వీడియోలోకి వెళ్దామా? ఒక కడాయి పెట్టుకొని 2 కప్స్ మరమరాలు తీసుకున్నాను. ఇలా మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. మాడుద్దండి, చెక్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చూడండి, ఇలా క్రిస్పీగా ఉంది. ఒక బౌల్లోకి తీసుకోవాలి. అదే కడాయిలో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైనాక ఒక 1/2 కప్పు పల్లీలు తీసుకున్నాను. ఇలా దోరగా వేయించుకోవాలి. ఒక కప్పు కార్న్ తీసుకున్నానండి. సూపర్ మార్కెట్లో మనకి కార్న్ దొరుకుతుంది. హై ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. సెకండ్ బ్యాచ్ చేసుకున్నాను. ఇలా ఫ్రై అయినాక మొత్తము ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా ఒక బౌల్ తీసుకొని బౌల్లోకి మరమరాలు వేసుకొని కార్న్ వేసుకోవాలండి. చూడండి ఎంత క్రిస్పీగా ఉందో. నేను చూపించిన విధంగా స్మాష్ చేసుకోవాలి. మరి ఎక్కువ స్మాష్ చేసుకోవద్దు. ఇలా మీడియంగానే చేసుకుంటే పంటికి తగిలితే బాగుంటుంది. ఒక పచ్చిమిర్చి తీసుకున్నానండి, ఒకటే. ఇట్లా సన్నగా తరుక్కొని వేసుకోవాలి. టమాటో ఒక 2 తీసుకున్నాను, సన్నగా తరిగి వేసుకోవాలి. ఒక కప్పు ఆనియన్ తీసుకున్నాను. మేమైతే ఆనియన్ ఎక్కువనే తింటాము, అందుకే ఒక కప్పు తీసుకున్నాను, బాగుంటుంది పచ్చివి. కొత్తిమీర తీసుకున్నాను. వన్ టేబుల్ స్పూన్ కారం తీసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ తీసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ చాట్ మసాలా తీసుకున్నానండి. పక్కా వేసుకోవాలి, బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. 1 టేబుల్ స్పూన్ సాల్ట్ తీసుకున్నాను. సాల్ట్ చెక్ చేసుకోవాలండి. కార్న్ కూడా సాల్ట్గానే ఉంటుంది, మరమరాలు కూడా సాల్ట్గానే ఉంటుంది. చెక్ చేసుకొని సాల్ట్ వేసుకోవాలి. మనకు సరిపోకపోతే ఇంకొద్దిగా వేసుకొని మళ్ళీ కలుపుకోవాలి. పల్లీలు వేసుకోవాలి. చివర్లో నిమ్మరసాన్ని వేసుకోవాలి. పులుపు తగ్గట్టు, మనం పులుపు ఎక్కువ తింటే ఒకటి వేసుకోవాలి, లేకపోతే 1/2 ముక్క సరిపోద్ది. ఇలా మొత్తం మిశ్రమాన్ని ఇలా కలుపుకోవాలండి. ముంత మసాలా రెడీ. ఇప్పుడు మనం బౌల్లో వేస్తే పిల్లలు తినరు. ఇలా పొట్లం కట్టుకొని ఇలా ప్యాకెట్లో వేసిస్తే పిల్లలు ఇష్టంగా తింటారండి. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు మాకు హైదరాబాద్లో అయితే వర్షం పడుతుంది. ఈ వర్షంలో తింటే సూపర్గా ఉంటుందండి, యమ్మీగా. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వాచింగ్.